ఏంటి రాహుల్ ఇక్కడికి వచ్చావు? నేను ఇంకోసారి పెళ్లి చేసుకుందామని. నీకు మల్టిపుల్ పెళ్లిళ్ళు చేసుకోవడం, మొగుళ్లను మాటి మాటికి మార్చడం అలవాటే కదా. గట్టిగా మాట్లాడకు రాహుల్, ప్లీజ్. ఎవరైనా వింటారు. వినాలనే కదా అనేది. నన్ను పెళ్లి చేసుకున్నావు, 1 సంవత్సరం వాడుకున్నావు, మోజు తీరిపోయింది. ఇప్పుడు మరొకటికి తగులుకున్నావు. నీ భాగవతం ప్రపంచానికి తెలియాలి కదా. నీ చరిత్ర అందరికీ చెప్పాలి కదా. వెళ్ళి చెప్పేసి వస్తా. మన ఫోటోలు అందరికీ చూపించి ఈ కొత్త పెళ్లి కూతురి పాత కథ ఇది అని చాటింపేసి వస్తా. అయ్యో రాహుల్, అప్పుడు ఎవరికి ఏం లాభం ఉండదు. చూడు, నీ దగ్గర మహా అయితే 25 లక్షలు వాడుకుని ఉంటా. వీడి దగ్గర 25 కోట్ల ఆస్తి ఉంది. పెళ్లి చేసుకొని అదంతా కొట్టేయచ్చు. అదంతా కొట్టేసి నువ్వు హ్యాపీగా ఉంటావు. మరి నా సంగతి ఏంటి? అయ్యో రాహుల్, ఇదంతా చేసేది మన కోసమే. ఏంటి మన కోసమా? ఇది ఇంకో నాటకమా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రాహుల్. కానీ నేను మోసం చేశాననే గిల్టీ కూడా ఉంది. అందుకే కలవలేదు. ఈ ఆస్తొచ్చాక వీలైనంత తొందరగా నీ దగ్గరకు వచ్చేస్తా. అప్పుడు మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావ్? నువ్వు ఏరు దాటగానే తెప్ప తగలెట్టే రకానివి. వాడుకుని వాడిని గాలి కుదిలేసే ముదురువి. నేను నమ్మొచ్చా లేదా అని ఆలోచిస్తున్నా. నమ్మితే ఇద్దరం బాగుపడతాం. కాదు కూడదు అంటే ఎవరికి కాకుండా వీధిని పడతాం. ఆలోచించుకో. సరే అయితే, నువ్వు దొంగవే అయినా 1% నిన్నెక్కడో నమ్మాలనిపిస్తుంది. కానీ ఏదైనా తేడా వచ్చిందో అప్పుడు నీ తాట తీస్తా. అలాగే, ప్రస్తుతానికైతే వెళ్ళు. నేను వచ్చేంత వరకు రెడీగా ఉండు. అంతేకాని ఎలాంటి పిచ్చి పనులు చేయకు. ఓకే. వామ్మో, ఇది మామూలుది కాదు. మిల్లీమీటర్ చోటిస్తే ముంచేసే రకం. దీని చూపు ఈ ఇంటి మీద, ఆస్తి మీద ఉంది. ఆ రాకీ ఇది పీకల్లోతు ప్రేమలో ఉందని అనుకుంటున్నాడు. చెప్తా దీని సంగతి.
చాలా జరుగుతోంది. ఆ ప్రియాంక ముదురు అనుకున్నాం కానీ దేశ ముదురని ఇప్పుడే తెలిసింది. ఆడదానిగా పుట్టిందే గాని మగాళ్ళకే చుక్కలు చూపిస్తుంది. నీకు మల్టిపుల్ పెళ్లిళ్ళు చేసుకోవడం, మొగుళ్ళను మాటి మాటికి మార్చడం అలవాటే కదా. మన ఫోటోలు అందరికీ చూపించి ఈ కొత్త పెళ్లి కూతురి పాత కథ ఇది అని చాటింపేసొస్తా. చూడు, నీ దగ్గర మహా అయితే 25 లక్షలు వాడుకునుంటా. పెళ్లి చేసుకొని అదంతా కొట్టేయచ్చు. నేను ఇప్పుడే వస్తాను. అయితే ఇప్పుడు ఆ ప్రియాంకని పట్టించడం కూడా ఇప్పుడు మన బాధ్యతే. ఆ అమ్మాయి చాలా గొప్పదని రాఖీ అనుకుంటున్నాడు. తప్పుడు మనిషి అని మనం ప్రూవ్ చేయాలి. కానీ ఎలా? ప్రియాంక చెప్పదు. ఆ వచ్చిన వాడి గురించి మనకేమీ తెలీదు. ప్రయత్నిస్తే పట్టుకోవచ్చు. డోంట్ వరీ. నేను మీకు మేలు చేసే మనిషినే కానీ కీడు చేసే మనిషిని కాదు. ఇక్కడికి రాగానే తెలిసింది ఏదో తేడా జరుగుతోందని, ఎవరి వల్ల ఎవరికో అన్యాయం జరుగుతోందని. మీలాంటి సాధారణ హౌస్ వైఫ్స్ ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక పరిస్థితులకు తల వంచి తప్పుకుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నేను ఊరుకోలేను. తప్పనిసరిగా నా వంతు సహాయం నేను చేస్తాను. నేను రాఖీ తరపునొచ్చిన మీకు అండగా నిలబడతాను. సాటి ఆడదానిగా మీకు సహాయం చేస్తాను. రా రమ్మంటున్నారుగా. పువ్వుల అంగీ ఎస్తుంటే గుండె నువ్వై పూతావే పండుకున్న గుండెల దూరి. అయ్యో అయ్యో, తను పడిపోయింది. అయ్యొక్క ఏమైందిరా? నువ్వు తండ్రి కాబోతున్నావు. ఇందాక ప్రియాంక ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చాకే తను కంగారుగా పక్కకు వెళ్ళింది. సో ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో
ఆ నెంబర్ ఎవరితో కనుక్కోమని శృతిని పంపించాను. శృతి ఏమైనా దొరికిందా? దొరికింది. శృతి, ఆ నంబర్ ఫోన్లో సేవ్ చేసి వాట్సాప్లో ఫోటో ఉందేమో చూడండి. ఫోటో దొరికితే ఇందాక చూసిన వాడు వీడు ఒకటో కాదో తెలుస్తుంది. ఇతన్నే నేను చూసింది. ఏదేటివు చూడు. ప్రియాంక ఇతనితో మాట్లాడడం నేను చూశాను, కానీ ఇతని డీటెయిల్స్ తెలుసుకోవడం ఎలా? డీటెయిల్స్ తెలిస్తేనే ఏమైనా చేయగలం. డోంట్ వరీ, ఫోటో ఉంది, ఫోన్ నంబర్ ఉంది. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో వాడి డీటెయిల్స్ రాబడతాను. ఓ, నాతో మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావు. దయచేసి అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడమంటావు? ఒక భార్య భర్త కలిసి సంతోషంగా జీవితాంతం ఎలా బతకగలరో తెలుసా? మెళ్ళో కట్టిన తాళి వల్ల, ఇద్దరు కలిసి వేసిన 7 అడుగుల వల్ల కాదు. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ వల్ల సంతోషంగా ఉంటారు. ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం వల్ల సంతోషంగా ఉంటారు. ఈరోజు ఆ నమ్మకాన్ని నట్టెట్లో ముంచేశావు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాల్చి బూడిద చేసేశావు. అయ్యో ప్లీజ్, దయచేసి అలా అనకండి. నాకే పాపమో తెలియదు. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్మండి ప్లీజ్. ఆడది చేసే పాపం ఆడది చెప్పే వరకు తెలియదు. అందుకే దేవుడు మీ పాపాలకి ఇలాంటి ప్రూఫ్స్ పెట్టాడు. నేను 5 నెలల నుంచి ఇంట్లో లేను. కుటుంబం కోసం కష్టపడుతున్నాను. కానీ నువ్వు ఎవరితో సంతోషాన్ని పంచుకున్నావో, ఎవరింట్లో సుఖపడి వచ్చావో, నీ సంతోషానికి ప్రతీక ఇప్పుడు నీ కడుపులో పెరుగుతుంది. ఆ సుఖానికి నిదర్శనం నన్ను కళ్ళు తెరుచుకునేలా చేసింది. అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? మీరు ఎలా చెప్తే నమ్ముతారు? ఎలా నిరూపిస్తే ఒప్పుకుంటారు? ఏయ్, నలుపుని తెలుపుని నమ్మించగలవా? ఆకాశాన్ని నేలని ఒప్పించగలవా? తప్పుని ఒప్పుగా చూపించలేవు, తప్పు చేశాక తప్పించుకోలేవు. చూడు, నువ్వు తప్పు చేసావని తేలిపోయింది. తప్పుని ఒప్పుకోవడం ఒక్కటే నీ చేతిలో ఉన్న దారి. లేదండి, ఎక్కడో ఏదో మోసం జరిగింది. ఎవరో మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నోర్మై! నా దగ్గర నిజం దాచాలని చూసావు. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయావు. ఇంకా ఎందుకు కళ్ళబొల్లి కన్నీళ్లు చూపించి నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు? ఏమండి, దయచేసి నా మాట వినండి. ఏయ్, పరువు గల ఇల్లే ఇది. ఇలాంటి ఇంట్లో ఉంటూ అలాంటి పాడు పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? చాలు, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉన్నది చాలు. కోడలిస్తానని అలంకరించింది చాలు. చూడు, తెల్లారేసరికల్లా నువ్వు నా కంటికి కనిపించడానికి వీల్లేదు. నేను తప్పు చేశానంటున్నారు అత్తయ్య. తప్పటడుగు వేశానంటున్నారు. నా నోరు పెద్దదే అత్తయ్య, కానీ మొగుడిని మోసం చేసేంత నీచురాల్ని మాత్రం కానత్తయ్య. ఏంటత్తయ్య, ఏమి మాట్లాడరేంటి? నేనేంటో మీకు తెలీదా? నా గురించి మీకు తెలీదా? మన మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. మాట మాట అనుకోవడం మామూలే. కానీ కానీ నేను ఇంత పెద్ద పాపం చేశానంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సింది నేను కాదు విజయ, నీ భర్త. నువ్వు నిప్పువని నీ భర్త నమ్మాలి. నీ నిజాయితీని నీ భర్త నమ్మాలి. మీరు కూడా అలా మాట్లాడతారేంటత్తయ్య? నిజం తెలిసిన వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉంటే ఇక్కడ జీవితాలు నాశనం అయిపోతాయి. అన్నీ తెలిసినా మీరు కూడా ఏమి చేయలేకపోతే నా కాపురం కూలిపోతుందత్తయ్య. అన్నీ తెలిసినా నేను మాత్రం ఏం చేయగలను విజయ? లయ నిజాయితీ గురించి తెలుసు. ఏమైనా చేయగలిగానా? లయ నిర్దోషి అని తెలుసు. తనను కాపాడగలిగానా? నిజాలు నాకు తెలిస్తే సరిపోదు విజయ.
చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి, నమ్మాల్సిన వాళ్ళు నమ్మాలి. లయ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది. అయినా తనని రక్షించలేకపోయాను. కానీ నీ విషయంలో ఇంత పెద్ద ఆధారం దొరికాక నిన్ను ఎలా సమర్థించగలను, ఎలా రక్షించే ప్రయత్నం చేయగలను? మనం చేసే తప్పులకి శిక్షలు అనుభవించాలి విజయ. నువ్వు చేసిన తప్పుకి ఫలితం నీకే ఎదురైంది, నిన్నే శిక్షిస్తోంది. లయ విషయంలో నువ్వు మానవత్వం లేని దానిలాగా ప్రవర్తించావు. ఆడదాని వయ్యుండి సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేశావు. అందుకే ఇప్పుడు నీ జీవితం అధోగతి పాలైంది. నీ కాపురం కుక్కలు చింపిన విస్తరయ్యింది. నువ్వు చేసింది చిన్న తప్పైతే ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసేదాన్ని. కానీ నువ్వు చేసింది చాలా దారుణమైన నేరం. ఏ భర్త భరించలేని సహించలేని నేరం. ఇప్పుడు నీ భర్త మనసులోనే నీకు స్థానం లేదు. అలాంటిది ఈ ఇంట్లో నీకు స్థానం ఉండి ఏం లాభం? చిన్న చితక విషయాలకే పరువు పోతుందని భయపడతాం. ఇంత పెద్ద విషయం నలుగురికి తెలిస్తే ఈ ఇంటి పరువు ప్రతిష్ఠ మొత్తం గంగపాలైపోవడం ఖాయం. నువ్విక ఇంట్లో ఉండకపోతేనే నీకు మాకు మంచిది. నీ దారి నువ్వు చూసుకుంటేనే ఈ ఇంటి పరువు దిగజారకుండా ఉంటుంది విజయ. అలా అనకండి అత్తయ్య. చెయ్యని తప్పుని భరిస్తూ నేను బ్రతకలేను. చెయ్యని నేరాన్ని ఒక చెరగని మచ్చలా నీ వేసుకొని తిరగలేను. నీకు వేరే అవకాశం లేదు విజయ. నేను చెప్పినట్టు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. మీ ఆయన మంచివాడు కాబట్టి మాటలతో సరిపెట్టాడు. వేరేవాడైతే నరికి పోగులు పెట్టేవాడు. విషయం అంతవరకు రాకముందే జాగ్రత్త పడు. వాణ్ణి నిన్ను మెడపట్టి గంటకు ముందే నువ్వే గుమ్మం దాటి వెళ్ళిపోవటం మంచిది విజయ. అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య, ప్లీజ్. వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. విజయ అక్క మీద మనం వేసిన నింద వల్ల తన తప్పు ఒప్పుకుంటుందంటారా? మన ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది శృతి. చేసిన తప్పుని విజయ ఒప్పుకోవాలి. తను ఆడిన నాటకాన్ని విజయే బయట పెట్టాలి. అందుకే కదా మనమంతా కలిసి ఇంత పెద్ద నాటకం ఆడుతున్నాం. విజయని బాధ పెడుతున్నామని తెలుసు, కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. లయ జీవితాన్ని నాశనం చేసిన విజయే రాఖీ ముందు నిజం చెప్పాలి. అమ్మా, నా చెల్లికి ఇంత అన్యాయం చేస్తున్నారా? నా చెల్లితోనే ఇన్నాట్లాడుకుంటున్నారా? చెప్తా మీ సంగతే. మా చెల్లి తప్పు చేసిందని బావ ఇన్ని మాట్లాడినాడు. ముందు బావకు నిజం చెప్పి కళ్ళు తెరిపించాలి. బావా బావా మళ్ళీ ఫోన్ చేస్తాను. నా చెల్లెలు ప్రెగ్నెంట్ అని, తను తప్పు చేసిందని ఎంత అనుమానించావు బావా? నిజమే కదా? కాదు బావా, అదంతా అబద్ధం. అబద్ధమని ఎవరు చెప్పారు? మీ అమ్మ మీ మరదల్లో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇదంతా నాటకం అంట. ఇది విజయ్కి చెప్పావా? లేదు బావా, అనుమానించింది నువ్వే కదా. ఫస్ట్ నీకే చెప్తున్నా. నన్నే ఇంత మోసం చేస్తారా? వదలను బాబా, వాళ్ళెవ్వరినీ వదలను. పద. ఎక్కడికి బావా? నువ్వు రా చెప్తాను. ఆ? పద చెప్తాను.